ప్రస్తుతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన మాట చెప్పకుండా తిప్పి తిప్పి అబద్ధాలు చెప్పి జనాలను మళ్ళీ మభ్యపెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఏ విధంగానంటే ఆయన క్లాస్ వార్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పేదలకి పెత్తందారులకి అంటున్నాడు. అంటే ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకుంటున్నాడు. దాని మీద మీరు స్పష్టంగా ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు ఏమనంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వంలోకి రావాలంటే మీకు ఓటు పడాలిగా. దాని గురించి మిమ్మల్ని చెప్పమంటే మీకు ఓటర్కి మీ మీద నమ్మకం ఉండాలిగా. నమ్మకం అంటే మీరు ఏం చేస్తారన్న విషయం మీరు మాటల ద్వారా చెప్తున్నారు ఇప్పుడు దాకా. ఏమని మేము 4,000 ఇస్తాం, వికలాంగులకి 6,000 ఇస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. ఈ చెప్పే ప్రాసెస్ ఏదైతుందో మాట ద్వారా ఉంది. చేతల ద్వారా అంటే నేను చెప్పింది ఇందాక అదే. సర్వేకి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి అయ్యా మా ప్రభుత్వం వస్తుంది, మేము ఇప్పుడు నుంచే డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం అనే ఇంప్రెషన్ వాళ్ళు కలెక్ట్ ఓటు ఎక్కడికి పోతుంది. ఈవెన్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఒక 10 ఫ్యామిలీలు నేను ఇందా చెప్పాను, ఒక 8 చెప్పారు, 2 చెప్పరు. అసలు వదిలేయండి. వదిలేస్తే ఈ 10 మందిలో 2 వీళ్ళని ఎంక్వైరీ చేస్తారు అవుట్ ఆఫ్ ది రికార్డ్. ఏమండి మీ ఇంటికి వచ్చారు ఏంటంటే మీకు ఈ పడవ కదా మా వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు, రేపు ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడైనా ఉద్యోగాలు ఇవ్వడానికి పైన వాళ్ళతో అంటే విదేశాలతో కూడా టైఅప్ చేసుకుంటున్నారు, అందుకని డేటా కలెక్ట్ చేస్తున్నారు. అదే మాది కూడా కొద్దిగా చూడండి. అట్లా వస్తారంటే ఏంటి, మీరు ఓటు అడగట్ల వాళ్ళని. మీరు చెప్పింది ఉంది, ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఓటర్ యొక్క మనస్తత్వం మారాలి. ఓటర్ ఎట్లా మారుతారు? తాయిలాలకు అలవాటు పడిన దేశం మంది కాబట్టి ఇతనికంటే ఎక్కువ తాయిలాలు ఎవరిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది చూస్తే ఎక్కువ తాయిలాలు ఇస్తున్నారు. వెంటనే చదువుకున్న మేధావులు ఏమడుగుతున్నారు, ఎట్లా తెచ్చేస్తారని. ఈయన అభివృద్ధి రెండు చక్రాలు అంటున్నారు. ఈ అభివృద్ధి చేయటానికి మీరు ఏం చేస్తున్నారనేది పబ్లిక్లో తెలియట్లా. ఇప్పుడు నేను చెప్పిన సర్వేలో వెళ్ళారనుకోండి, విదేశాల్లో ఉన్న వ్యక్తులతో వీళ్ళు ఆల్రెడీ పార్టీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు 2 జరుగుతాయి. ఒకటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. పూర్ టు రిచ్ కాన్సెప్ట్లో ఒక్కొక్కడికి 2 ఫ్యామిలీని దత్తత తీసుకోమని చెప్తారు ఆయన. అప్పుడు ఎందుకు జరగదు? ఇప్పుడు ఎవరు తాయిలాలు ఎవరు తీసుకుంటారండి? ఊరినే వస్తున్నాయి కాబట్టి తీసుకుందామనే ఆలోచనలో ఉంటారు. వాడే సెల్ఫ్ రిలయంట్ అయ్యి లక్షలు సంపాదించే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచన వస్తుంది? సొంతంగా మన ఫ్యామిలీ డెవలప్ అవ్వాలంటే ఎటువంటి ప్రభుత్వం ఉండాలి అనేది ఆలోచన వస్తుంది. చదువు లేని వాళ్ళకి మీరు అన్నట్టు ఆలోచన రాకపోవచ్చు. వాళ్ళల్లో కూడా నేను ఈ మధ్య చూశాను, ఒక బెంచ్ సర్కిల్ దగ్గర ప్రతిరోజు ఉదయం ఈ కన్స్ట్రక్షన్ కార్మికులు కనిపిస్తారు. మేము పొరపాటున కనుక వెహికల్ స్లో చేస్తే మా చుట్టూ చేరిపోతారు. రీజన్ ఏంటంటే ఎవరిని పని కావాలని. నేను 2-3 అడిగాను. అడిగితే ఒకటే చెప్పారు, సార్ దీని అంతటికీ కారణం ఏంటంటే మా ఆశ ఉంటుంది మాకు ఈ పేదరికంలో ఉన్నప్పుడు, కానీ బేసిక్ నీడు ఒక 40-50 మంది ఉపాధి రంగాలు కుదేలైపోయినాయి. ఎందుకని? ఇసుక వలన. ఇసుక ఒక్కటే కాదు, ప్రతిదీ ఉంది, దానికి రిలేటెడ్ ఉంది. వీళ్ళని విసిగించడం కానీ ఏ రకంగా కానీ ఇట్లా ఇవన్నీ బయటికి రావాలంటే ఒకటే, పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు మనం ఓటు అడగకుండా ఓటు మనం వీళ్ళకే వెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి రప్పించడానికి మనం చెయ్యాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నేను 8,000 ఇస్తాను, 6,000 ఇస్తాను, ఇవన్నీ ఎక్కుతాయి. కానీ మాటలయ్యి చేతల రూపంలో వాళ్ళకి ఆ నమ్మకం కలిగించడం అనేది కావాలి. ప్రభుత్వంలో లేనప్పుడు మీరు ఏ రకంగా చేతల రూపంలో కలిగిస్తారు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డేటా సేకరించి చేసినప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే మీ ఓటు. ఇక జగన్ గారు ఉన్నారు, ఆయన చెప్పినవన్నీ బట్టలు నొక్కుతున్నాడు ఆయన. పాపం ఆయన ఎంత టెన్షన్లో ఉన్నాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? తేలైన పరిస్థితి. అంటే తనకే అర్థమైపోయింది, ఓటు వేయించుకునేదాకా రన్ చేయగలిగితే మళ్ళీ 5 ఏళ్ళు కదా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలంతా తెలివి తక్కువగలేరు. మరి ఉన్నత వర్గాలు మధ్యతరగతి వర్గాల కంటే కూడా కింద వర్గాలకి విపరీతమైన స్పష్టత ఉంది. 100 లోయర్ అంటూ విపరీతమైన స్పష్టత ఉంది. ఓటు బ్యాంకే లోయర్ సెక్షన్స్ అంటున్నారు కదా, ఎవరైతే బిలో పవర్టీ లేని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో నాకు వాళ్ళు వేస్తే చాలు, నాకు మిగిలిన వాళ్ళు అవసరం లేదనే ఒక దృక్పథంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అయితే ఒకటి, ఇప్పుడు ఆయన కింద స్థాయిలో ఇస్తున్నారు, మీకు తెలుసో లేదా పథకాలు. నేను ఒక 10 మందిని దాకా అడిగాను. ఏదో ఒక మెషతో ఆ పథకాలు తీసేసి ఇంకో సెట్కి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇది మీకు 200 యూనిట్లు దాటిందనో ఏదనో అట్లా. ఎప్పుడైతే మొదటి సెట్ నుంచి తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చారో 2వ సంవత్సరంలో జరిగింది ఇది. 3వ సంవత్సరంలో 2వ సంవత్సరంలో ఉన్న వాళ్ళని 200 యూనిట్లో ఒక చిన్న టార్గెట్ పెట్టి వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని వేశారు 3వ సంవత్సరం. అంటే ఈ లోయర్ సర్కిల్లో కూడా ఏ ఆలోచన వచ్చింది? గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇటువంటి కండిషన్స్ పెట్టి మార్చలా.
ఇప్పుడు ఈ కండిషన్స్ వీటిని మారుస్తున్నారంటే వీళ్ళెవరికీ నమ్మకం లేదు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే తాయిలాలు పెన్షన్స్ ఎటువంటి కండిషన్స్ లేకుండా నెక్స్ట్ ఇయర్ వస్తాయని నమ్మకం వాళ్ళకి లేదు. కాబట్టి కింద లెవెల్లో ఆ అభద్రతా భావం ఏర్పడింది. కాబట్టి వాళ్ళు కూడా అంత సుముఖంగా అయితే లేరు. ఎందుకంటే మీకు ఒకటి గుర్తు, సైకలాజికల్గా ఇచ్చేవాడు సడన్గా తీసేస్తే అతని మీద విపరీతమైన ద్వేషం పెరుగుతుంది. అటువంటి ద్వేషం గత 3-4 ఏళ్ళుగా తీసివేయబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలరా? వాళ్ళని ఎలా ఈయన కన్విన్స్ చేయగలడు? చంద్రబాబుకి ఏమన్నా ఎంతసేపు నేను హైదరాబాద్లో అవి నిర్మించాను, ఇందులో ఈ నిర్మించాను, ఎవరికి కావాలి? అది ఈయన మళ్ళీ సభల్లో పార్టీ సమావేశాల్లో కూడా నేను విన్నా, నేను మారాను అంటున్నాడు. నేను మారానని మీరుగా చెప్పాల్సింది. ఇది మీ ఎదురు కూర్చున్న వాళ్ళు చెప్పాలి, సార్ మీరు మారారని. మీరు ఎంతసేపు అలా మాట్లాడితే అసలు పాయింట్ పక్కకు పోయి ఇదే మిగులుతుంది. కాబట్టి మీరు ఎంతసేపటికి చేయాల్సింది ఏంటంటే, మీరు నోటి ద్వారా చెప్పే ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో మీ కార్యకర్తల స్థాయిలో ఇంటింటికి వెళ్ళి వెనకబడ్డారంట, ప్రచారంలో కొంచెం వెనకబడ్డారా టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి కానీ? చేసేది చెప్పుకోవటంలో విఫలమయ్యారంటారా? అంటే ప్రచారంలో వెనకబడలేదండి. ప్రచారం యొక్క పద్ధతి మారాలి. పద్ధతి మారటం అంటే ఎంతసేపు ఆయన పక్కన ఉంది ఎవరో మనకు తెలియదా? అంటే నేను నాన్ పార్టీగా చెప్తున్నాను, పక్కన ఉన్నటువంటి పాత కాపులు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ పార్టీకి లయబిలిటీస్. ఇప్పుడు వీళ్ళ యొక్క ఎఫెక్ట్తో రేపు గవర్నమెంట్ ఫామ్ అవ్వదు. వీళ్ళు అసలు చేసేది డిస్మల్, ప్రజా వ్యతిరేకతతోనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కానీ పక్కనున్న వ్యక్తుల్ని ఎందుకు మీరు ఇంకా పోషిస్తున్నారు? నేను అనేది ఒకటి, ఎందుకు పోషిస్తుంది? పేర్లు చెప్పడానికి కూడా నేను ఇది చేయను. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ని ప్రభావితం చేయటం ఎలా చేస్తారు? డబ్బు ద్వారా అది ఇండైరెక్ట్గా నేను చెప్పకపోయినా అన్ని పార్టీలు ఇస్తున్నాయి. కానీ వాళ్ళకి నమ్మకం కలిగించే పనులు మీరేం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్? మొన్న ఈ మధ్య ఈయన ఒక చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం మీకు 18,000 ఆదాయం అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని గ్రౌండ్ లెవెల్లో చేసినప్పుడు ఓటీపీలు కూడా ఆ పర్టికులర్ పర్సన్స్ది పార్టీకి వచ్చేట్టు చేశారు. ఇది జరిగినాళ్ళు అయింది 3 నెలలు అయింది. ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు దిస్ ఈజ్ ద టైమ్ టు గో ఇన్ టు ది డీటెయిల్స్. అంటే ప్రతి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీరు సర్వే చేసి, మీ వాళ్ళు ఇది, మీ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, డిగ్రీకి ఫీజు కావాలా, మీరు అందులోకి వస్తారా? 50 ఏళ్ళు దాటిన బీసీ మీరున్నారు, మీకు పెన్షన్ వస్తుంది, ఎంతమంది ఉన్నారు ఈ ఫ్యామిలీలో? ఇవన్నీ ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో ఎందుకు చేయించరు? చేయించే పనిని మీరు ఎందుకు ప్రారంభించరు? ఇప్పుడు దుల్హన్ పథకం ఉందని ముస్లిమ్స్కి 200 యూనిట్లు ఛార్జీ పెరిగితే నేనేమని అంటాడు, 10వ తరగతి పాస్ అవ్వకపోతే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? నేనేది ఏంటి ఎగ్గొడతానికి, అంతకంటే ఏం లేదు. నిజంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరు 100% చేయలేరండి. వెల్ఫేర్ స్కీమ్స్ 100% ఏ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు నేనేది వెల్ఫేర్తో పాటు నువ్వు వాళ్ళని సెటిల్ చేయ లైఫ్లో. ఇప్పుడు తను ఉన్నాడు, మామిడికాయలు అమ్ముతున్నాడు, షాప్ పెట్టుకునే అవకాశం ఉంటే ఎందుకు ఈ రోడ్ల మీద తిరుగుతాడు? నేనేది అది. అటువంటి అవకాశాలు ఇప్పుడు లేడీస్ పల్లెటూరులో మగ్గం వర్క్స్ మీద డబ్బు సంపాదించే వాళ్ళు సిటీల్లో ఉంటున్నారు. వీళ్ళకంటే టాలెంటెడ్ పల్లెటూరులో ఉన్నారు. వాళ్ళకి ఎందుకు మీరు ఫైనాన్షియల్గా ఎవరు మీరు ఇవ్వక్కర్లేదు. ఇది పూర్ టు రిచ్ కాన్సెప్ట్లో అమెరికా నుంచి 100 మంది వస్తారు, మేము ఇస్తాం వాళ్ళకి. అది కోఆర్డినేట్ చేయమన్నాను. ఆ కోఆర్డినేట్ చేయడానికి మీ దగ్గర డేటా తీసుకుంటున్నారా లేదా అనేది పబ్లిక్లో ఒక ఆలోచన వస్తుంది. అటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడే ఓటు ఎవరికి వేయాలో అనేది అసంకల్పితంగా డిసైడ్ చేసేస్తారు. వాళ్ళకి డబ్బులు వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, అది వేరే విషయం. ఫ్యూచర్లో జరగాల్సింది ఏంటంటే పబ్లిక్ దగ్గరికి ఇప్పుడు మీ యొక్క పార్టీ అంటే కుటుంబ సారథి ఈజ్ ఇంపార్టెంట్ లైక్ వాలంటీర్. ఈవెన్ వాలంటీర్కి కూడా ఆయన ఒక అవకాశం ఇచ్చాడు, ఏంటి 10,000 చేస్తున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళకి అది వెలకాయబడింది. వాలంటీర్స్లో కూడా ఆయన ఏమన్నాడు, 10,000కే కన్ఫైన్ చేయను నేను, బీటెక్ చదివిన నా స్టూడెంట్స్ చాలామంది వాలంటీర్లు చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు అవకాశం? రేపు మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బిగిన్ అయితే సైట్ ఇంజనీర్స్గా మనమే చెప్తాం. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కంపెనీ పెట్టారు, మాస్టర్ మాకు పిల్లలు కావాలంటే నేనే చెప్తాను, పలానా వాడు బీఈ చదివాడండి. ఇది నేను కరెక్ట్గా చేయాలి అంటే ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేయాలి. ఆ ఎవాల్వ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే పార్టీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇద్దామని కూడా అనుకుంటున్నాను.